అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సాక్షి పేపర్లో ఈవేళ ఓ వార్త తీసేయండి. ఇది అడ్వర్టైజ్మెంట్ లాంటిది అనమాట. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కలలు కంటా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేసేస్తే ఇక్కడ ఎవరిని చంపపోయినా 32 మందిని చంపేశారని చెప్పి అక్కడ ఏదో మాయ చేసి మారేడికే చేసేస్తే రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందని కల వచ్చినట్టుంది ఆయనకి. వెంటనే వెళ్ళిపోయి రెడ్ బుక్ లోకేష్ గారు 36 మంది చచ్చిపోయారు అది దాని పెద్ద అంబక్ నాటకం చేశాడు అక్కడ. And today in the state of Andhra Pradesh, where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered. Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. చేస్తే అక్కడున్న జర్నలిస్ట్ ఎవరో అడిగాడు ఆ 36 మంది పేర్లు ఏంటంటే సార్ సార్ హలో 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 అనుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి. Please have a look at them before you can speak of anything else. I think you just have అక్కడి నుంచి ఇంక అదే పరుగు ఆంధ్రాకి. మళ్ళీ ఇప్పుడు ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలంట. ఏంటండి కారణం ఏంటి? పైగా ఈ రాష్ట్రపతి పాలన అడిగే పత్తి ఎంపీలు ఎవరండి? ఒకసారి అదొక పెద్ద విడ్డూరం. అంటే ఇగో అవినాష్ రెడ్డి గారు మర్డర్ కేసులో నిందితుడు, సొంత బాబాయిని చంపేశాడని చెప్పి సిబిఐ కన్ఫర్మ్ చేసిన నిందితుడు, నేరస్తుడు. వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఈ రోజున ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో 250 కోట్లు దాదాపుగా శ్రీవారి సొమ్మును కొట్టేసిన దాంట్లో మెయిన్ ముద్దాయి ఆయన. ఎందుకంటే ఇతను పిఏ పేరు ఆల్రెడీ ఛార్జ్షీట్లో వేశారు సిబిఐ. కల్తీ జరిగింది, 250 కోట్లు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఛార్జ్షీట్లో వీళ్ళ పిఏ పేరు ఉంది. ఏమండి తర్వాత ఈ పక్కన మిథున్ రెడ్డి గారు ఉన్నారు, లెక్కర్ కేసులో నిందితుడు ఆయన. సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నాడు, ఎంక్వైరీ జరుగుతుంది ఆయన మీద. ఇక్కడ 1 2 3 4 ఏదో 6 7 ఉన్నారు, వీళ్ళందరూ ఎవరో మనకు తెలీదు. కానీ ఇందులో 3 నేరస్తులు. ఇది వైసీపీ బ్యాక్గ్రౌండ్ అండి. వైసీపీలు ఎలాంటి వాళ్ళు ఉంటారంటానికి ఈవేళ జగన్ పరామర్శకి వెళ్ళాడు. అతను పరామర్శిస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. సినిమాలో రౌడీలు వెళ్తారు, హీరోయిన్నో లేకపోతే ఆడవాళ్ళని ఏదో చేస్తూ ఉంటే హీరో గట్టి కొడతాడు. గట్టి కొడితే ఈ రౌడీలు అందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఈ రౌడీలను పరామర్శించడానికి మెయిన్ విలన్ వస్తాడు. మెయిన్ విలన్ వచ్చారా అలా కొట్టాడా, ఎవడరా కొట్టింది అది ఇదని మెయిన్ విలన్ పరామర్శకు వస్తాడు. జగన్ పరామర్శ సేమ్ అలాగే ఉంటుందండి, ఏం డౌట్ లేదు. మీకేమైనా డౌట్ ఉందా? రండి మీకు ఆధారాలు చూపిస్తాను నేను. ఈయన చూడండి, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు, పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో ఇతను భార్య పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లలు, ఇద్దరికి పెళ్ళి అయిందేమో ఒకరికి ఇద్దరికో, వాళ్ళని గాలి కుదిలేసి ఆల్మోస్ట్ సెటప్తో సెట్ అయిపోయిన వ్యక్తి. మొత్తం రాష్ట్రం తెలుగు రాష్ట్రాలన్నీ చీ అని ఉమ్మేస్తున్నా సరే సిగ్గు లేకుండా సిగ్గు గాలి కుదిలేసి బతుకుతున్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అలాంటి వాడు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు చూడండి. ఓ మాజీ ముఖ్యమంత్రి సీను చాలా మంచోడు, చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. పిల్లల్ని వదిలేసి మంచి పనులు చేస్తున్నాడు. మీరు కూడా ఎలా చేయండి. ఇప్పుడు ఏ గుడ్డు పక్షులు ఆ గుడ్డుకు చేరతాయంటే ఏటో అనుకున్నానండి నేను. ఏమంటే ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఇది వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ సంచలన విషయాన్ని బయటపెట్టింది. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ మరోసారి కోర్టుకు తెలిపింది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన డైరీని సిబిఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. వివేక హత్య కేసులో అది తెలుగు మీడియా అండి. మళ్ళీ అలా అంటే TV5 తెలుగుదేశం పార్టీది కాబట్టి ఏదైనా చెప్తుంది అంటారు వీళ్ళు. ఇక్కడ ది టైమ్స్ ఆఫ్ ఇండియా వివేక మర్డర్ కేసు సిబిఐ నేమ్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 8. A8గా అవునా మర్డర్లో ఇతను కూడా ఉన్నాడని చెప్పి వేసింది. అలాంటి నేరస్తుడు అవినాష్ రెడ్డి. అయితే జగన్ గారు వెళ్ళి ఏమంటున్నారు చూడండి ఆయన గురించి. మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడుతాడు. ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి
మీకు అర్థమైందండి? ఎలాంటి వాళ్ళని ఈయన పరామర్శిస్తాడో, ఎలాంటి వాళ్ళని వెనకేసుకొస్తాడు అనడానికి ఒకటి రెండు ఉదాహరణలు ఇలాంటి బోచ్చుడు ఉన్నాయి. బోచ్చుడు ఉదాహరణలు ఉన్నాయి. ఎవడైతే నేరం చేస్తాడో ఆడి తరపున ఇతను మాట్లాడతాడు. ఎవడైతే భార్య పిల్లలను వదిలేసి గాలికి వదిలేసి ఎవడైతే ఎలా పడితే అలా బతుకుతాడో అతను తీసుకొచ్చి అతను సపోర్ట్ చేస్తాడు. ఏమండి రండి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని దాని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అనంతబాబు వ్యక్తిగత వ్యవహారం అర్థమైందండి? అనంతబాబు ఒప్పుకున్నాడు మర్డర్ చేశానని, అంటే అతను హంతకుడు. అందరూ వైసీపీ కార్యకర్తలు. అతను జైలు నుంచి వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఇచ్చిన రిసీవింగ్ ఇది. ఓన్లీ నేరస్తుల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడండి ఆయన. ఈవేళ ఆయన పరామర్శకి వెళ్ళాడు. ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు? అంబటి రాంబాబు. అప్పుడే మర్చిపోలేదు కదా ఇంకాని. రండి ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది కదా, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. వెల్దుర్తి జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరులు. 2 వారాల్లోగా లొంగిపోవాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు బాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో A6 గా రామకృష్ణారెడ్డి, A7 గా సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు వెళ్ళి అర్జెంటుగా లొంగిపోవయ్యా, నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నువ్వు వెళ్ళి లొంగిపోని. ఎక్కడెక్కడ కాదండి, పోలీసులో లేకపోతే మరొకరు కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడు. నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ మాట్లాడారు. ములాఖత్తులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి అర్థమైంది కదండి? మర్డర్ కేసులో నిందితుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శిస్తాడు. మర్డర్ కేసులో మర్డర్ చేశానని ఒప్పుకుని జైలుకి వెళ్ళి వచ్చిన అనంతబాబుని ఫుల్ క్రౌడ్తో మొత్తం దండల గిండలేసి జై బాబు అనుకుంటూ అతన్ని రిసీవ్ చేసుకుంటాడు. మర్డర్ కేసులో ఇతనే మర్డర్ చేశాడు వివేకానంద రెడ్డిని అని చెప్పి సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని నేను వెనకేసుకొస్తాడు. ఇప్పటికి ఇంకా అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ పార్లమెంట్లో కూడా వేళ సూపర్కి వచ్చి అడిగేసాడట అవినాష్ రెడ్డి. ఏంటో తెలుసండి, మటన్ రేట్ కన్నా నాటుకోడి రేట్ ఎక్కువైపోయిందని పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడట. నాటుకోడి ధర మటన్ కంటే ఎక్కువగా ఉంది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీలో మటన్ కంటే కేజీ నాటుకోడి ధర ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కేంద్రానికి లిఖితపూర్వకంగా ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. ఇలా నాటుకోళ్లు మటన్ కోసం ప్రశ్నించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. చూడండి మరి ఎంత తెలివైనడు ఆయన. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకొస్తాడు జగన్, అలాంటి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్. అదంతా ఉదాహరణలు ఇప్పుడు మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇదిగో వీళ్ళ పరిస్థితి ఇదండి. ఇప్పుడు ఈ రోజున ఆయన ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు? అంబటి రాంబాబు పరామర్శించాడు. పరామర్శించి ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాడు తెలుసా అండి? జగన్ గారి ప్రెస్ మీట్ ఆన్ చేద్దాం. ఏమండి, రాష్ట్రంలో ఈ రోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈ రోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది. జంగల్ రాజ్ అని ఇతను ఎందుకు అంటున్నాడు తెలుసండి అన్నిసార్లు? బీహార్లో ఒక ఎలక్షన్ స్ట్రాటజీ జరిగింది, ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది. అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని జంగల్ రాజ్ బీహార్లో నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, దీనికి అంతా ఈ ముఖ్యమంత్రి కారణం, అందుకని తను జంగల్ రాజ్ అని చెప్పి బ్రాండింగ్ చేశారు. అక్కడ ఆ బ్రాండింగ్ చేశారు కాబట్టి అక్కడ నిజంగానే నేరాలు ఎక్కువ జరుగుతాయి కదా బీహార్లో. కాబట్టి అది నిజం అని ప్రజలు కూడా నమ్మి అతను ఓడించారు అక్కడ. ఇప్పుడు ఎవరో ఇచ్చి ఉంటారు, వీళ్ళు పేటీఎం వాళ్ళు ఉన్నారు కదా, అన్న బీహార్లో ఆ మాజీ ముఖ్యమంత్రిని జంగిల్ రాజ్ అని బ్రాండింగ్ చేయడం ద్వారా వాళ్ళు నెగ్గేయగలిగారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం జంగిల్ రాజ్ అని బ్రాండింగ్ చేసేద్దాం, మీరు పదే చెప్పండి. తర్వాత మన పేటీఎం వాళ్ళు పదే వాటి పోస్టులు పెడతారు. మన సాక్షి పేపర్, సాక్షి ఇది టిష్యూ పేపర్ ఉంది కదా, దానిలో పదే రాయించేద్దాం, అప్పుడు బ్రాండింగ్ అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు జంగిల్ రాజ్ అయిపోతారు. నిజానికి జంగిల్ రాజ్ అనేది మనకు గుర్తొస్తే ఎవరి పేరు గుర్తొస్తుంది? జగన్ జంగిల్ రాజ్ జగన్ ఇతనే గుర్తొస్తున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఇది బ్రాండింగ్ చేసేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని జంగిల్ రాజ్ అని క్రియేట్ చేద్దామని ఒక పొలిటికల్ క్యాంపెయిన్, పొలిటికల్ స్ట్రాటజీ అది. నిజానికి మొన్న మాకు అధికార ప్రతినిధుల మీటింగ్ జరిగింది. ఇది బయటికి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. ఇందులో డిస్కషన్ జరిగింది. అయితే ఫలానా రాష్ట్రంలో జంగిల్ రాజ్ అని వాళ్ళు చేశారు క్యాంపెయినింగ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ నేరాలు చేశాడు, కానీ మనం ఆ టైప్ ఆఫ్ బ్రాండింగ్ మనం చేయలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, కాబట్టి ఎక్కడ నేరం జరిగిందో అక్కడే చెప్పాం తప్ప ఇలాంటిది మనం కంప్లీట్గా ఆ వ్యవస్థనంతా దాంట్లో ఇచ్చేయలేదని పెద్దలు చాలా ఉన్నతంగా మాడతారని తెలుగుదేశంలో. అన్ని నేరాలు డెడ్ బాడీ డోర్ డెలివరీ అయితే ఇతన్నే జంగిల్ రాజ్ అనలేదు మేము. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని జంగిల్ రాజ్ అని అప్పుడే బ్రాండింగ్ చేసేయడానికి
ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే అన్నాను గోండారాజ్. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన ఆంధ్ర గూండారాజ్ ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గోండారాజ్. ఇప్పటిదాకా నేను చూపించాను ఆధారాలు. మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన సపోర్ట్ చేస్తాడు. ఎవడైతే కల్తీ చేసావు, ఇప్పుడు ఈవేళ కల్తీ జరిగింది 250 కోట్లు టీటీడీ సొమ్ము కొట్టేసారు వీళ్ళకి నెయ్యిలో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. గోండారాజ్ జగన్ రెడ్డి, అబద్ధాల రాజ్ జగన్ రెడ్డి, జంగిల్ రాజ్ జగన్ రెడ్డి. అన్నీ నీకే సూట్ అవుతాయి జగన్ అన్న. నీకు సూట్ అయినట్టుగా ఇంకెవరికి సూట్ అవ్వవు.